లైఫ్ ని బాగు చేసుకోవడానికి ఇప్పుడు మన ముందు ఇన్స్టాగ్రామ్ లో బోల్డ్ అండ్ రీల్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో మోటివేషన్ వీడియోలు ఉన్నాయి. ఒక 30 సంవత్సరాల క్రితం కాలేజీల్లో, స్కూల్స్ లో చదువుకునే పిల్లలు వాళ్ళ లైఫ్ మారడానికి వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళకి అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇంటర్నెట్ లేదు, పుస్తకాలు కూడా అవైలబిలిటీ చాలా తక్కువ. స్కూల్ పుస్తకాలు కొనడానికి కూడా పేరెంట్స్ కంప్లైంట్ చేసేవాళ్ళు. అలాంటిది సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం పుస్తకాలు కొనాలి అంటే కనుక అది జరిగే పని కాదు. అప్పట్లో ఏం జరిగేదంటే ఒక 3-4 రైటర్స్ ఉండేవాళ్ళు. ఈ నలుగురు రకరకాల టాపిక్స్ కవర్ చేసేవాళ్ళు. ఒకళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంకొకళ్ళు సైకాలజీ, ఇంకొకళ్ళు సెక్స్ రిలేషన్షిప్స్, ఇంకొకళ్ళు సైకియాట్రిక్ డిజార్డర్స్. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాపిక్ గురించి 2 నెలలకో 3 నెలలకు ఒక ఆర్టికల్ రాసేవాళ్ళు. డిసిప్లిన్ 3 స్టెప్స్, సక్సెస్ 5 స్టెప్స్. ఇంతే. ఆ ఒక్క పేపర్ కటింగ్ జాగ్రత్తగా భద్రపరుచుకొని మన ముందు జనరేషన్ వాళ్ళు వాటిని మళ్ళీ చదువుకునేవాళ్ళు. ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ని రిలీజియస్ గా ట్రస్ట్ చేశారు. ఇంకా దాన్ని క్వశ్చన్ చేయటం గానీ, ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమున్నాయని వెతకడం గానీ ఇవేం లేవు. యూఎస్ వెళ్ళి సెటిల్ అయిన ప్రతి ఒక్కళ్ళని మీరు కావాలంటే అడిగి చూడండి. మీ చుట్టాల్లో గానీ, మీ సీనియర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇదే చెప్తారు. అవును, అప్పట్లో పలానా వాళ్ళు ఆర్టికల్ వచ్చేది, అవి చదువుకునే వాళ్ళం మేము అని. ఇఫ్ యూఆర్ వండరింగ్ హౌ డిడ్ దే డూ ఇట్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి రిసోర్స్లు ఎక్కువైపోయినాయి. వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ అబెండెన్స్. మరీ ఎక్కువైపోయింది ఇన్ఫర్మేషన్. 20-30 ఏళ్ల క్రితం న్యూస్ పేపర్లు పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ సరిపోతుంది డిసిప్లిన్ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి. మనకి కొత్త రీసెర్చ్లు, కొత్త నాలెడ్జ్లు అవసరం లేదు.